కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన చివరిదైన 5వ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చివరి మ్యాచ్లో ఆల్రౌండ్ షాట్‌తో అదరగొట్టిన భారత జట్టు కివీస్‌ను పూర్తిగా సమాధి చేసేసింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. సిక్సర్లతో ఊచకోత కోసిన ఇషాన్ కిషన్ ఒక్కొక్క న్యూజిలాండ్ బ్యాటర్‌ను ఉతికి ఆరేశాడు. కిషన్‌కు తోడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మరోసారి హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలోనే సూర్య ప్రపంచ రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. కిషన్, సూర్య భాగస్వామ్యం టీమిండియా కొండంత స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా టీమిండియా బద్దలు కొట్టింది. మొత్తంగా ఈ మ్యాచ్ మొత్తంలో 7 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ కలిసి భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ను కట్టడి చేశారు. నిజానికి తిరువనంతపురం పిచ్చు గత రికార్డులు బౌలర్లకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో లో స్కోరింగ్ మ్యాచ్ ఉంటుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా భారీ స్కోర్లు చేయడం గమనార్హం. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్లో మొదటి బ్యాటింగ్ కంటే సెకండ్ బ్యాటింగ్ చేయడం ఈజీ అని తెలిసినా తమను తాము ఛాలెంజ్ చేసుకోవడానికి, ముఖ్యంగా డ్యూ ఉన్నప్పుడు మన బౌలర్లు స్కోర్ను కాపాడగలరా అని టెస్ట్ చేసుకోవడానికి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో తమ తుది జట్టులో 3 మార్పులు చేసిన టీమిండియా హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ స్థానాల్లో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకున్నారు. కానీ ఓపెనర్ సంజు శాంసన్ ఫెయిల్ ఫామ్ ఈ మ్యాచ్లోనూ కొనసాగింది. తన హోమ్ గ్రౌండ్లోనూ శాంసన్ పరుగులు చేయలేకపోయాడు. 6 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి ఫెర్గ్యూసన్ వేసిన 3వ ఓవర్లో బ్యాక్వర్డ్ పాయింట్లో బౌండరీ లైన్ వద్ద ఉన్న బేవన్ జాకబ్స్ కు క్యాచ్ చవిటాడు. దీంతో సంజు కోసం స్టేడియానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొత్తంగా ఈ సిరీస్లోని 5 మ్యాచ్లు అయిన సంజు కేవలం 46 పరుగులే చేశాడు. అదే సమయంలో ఓపెనింగ్ విషయంలో సంజుకు పోటీగా ఉన్న ఇషాన్ కిషన్ మాత్రం ఈ మ్యాచ్లోనే కాదు ఈ సిరీస్ మొత్తంలోనూ అదరగొట్టాడు. దీంతో టీ20 వరల్డ్ కప్లో సంజుకు బదులు ఇషాన్ కిషన్ని ఓపెనర్గా ఆడించడానికి అవకాశాలు ఎక్కువయ్యాయి. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఉన్నది కాసేపే అయినప్పటికీ తనదన్నే స్టైల్లో మెరుపులు మెరిపించాడు. జాకబ్ డఫీ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ఓ 6, 2 4లు బాదాడు. రెండో ఓవర్లోనూ 2 4లు బాదాడు. కానీ ఫెర్గ్యూసన్ 145 కిలోమీటర్ల వేగంతో వేసిన 5వ ఓవర్ 6వ బంతికి ముందుకు వచ్చి ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 5 ఓవర్లో 48 పరుగులకు భారత్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 187 స్ట్రైక్ రేట్తో 4 4లు 2 6లతో 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ. ఇక ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కలిసి విధ్వంసం సృష్టించారు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినప్పటికీ క్రీజులో కుదురుకున్నాక రెచ్చిపోయారు. 4లు 6లతో న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. స్కోర్ బోర్డును ఏకంగా సూపర్ లగ్జరీ వేగంతో పరుగులు పెట్టించారు. ముఖ్యంగా 10వ ఓవర్ నుంచి వీరి వీరబాదుడు మొదలైంది. దీంతో అప్పటి వరకు 9గా ఉన్న టీమిండియా రన్ రేట్ ఆ తర్వాత చూస్తుండగానే 13కు చేరుకుంది. స్పిన్నర్ షాట్నర్ వేసిన 10వ ఓవర్లో కిషన్ ఓ 6, 4, సూర్య ఓ 6 బదలడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ఇక మరో స్పిన్నర్ ఇష్సోది వేసిన 12వ ఓవర్లో ఇషాన్ కిషన్ విశ్వరూపం చూపించాడు. ఆ ఓవర్లో వరుసగా 3 4లు ఓ 6, 4 ఓ 6 బాదాడు. దీనికి తోడు ఓ వైట్ కూడా వచ్చింది. ఆ ఓవర్లో మొత్తం బౌండరీలే బాదాడు ఇషాన్ కిషన్. దీంతో ఒక్క 12వ ఓవర్లోనే ఏకంగా 29 పరుగులు వచ్చాయి. ఇదే ఓవర్లో 28 బంతుల్లోనే ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 13వ ఓవర్లో కిషన్ ఓ 6, సూర్య ఓ 4 బదలడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. ఇదే ఓవర్లో టీమిండియా స్కోర్ 100 దాటింది. అలాగే సూర్య, కిషన్ మధ్య 100 పరుగుల పార్ట్నర్షిప్ కూడా పూర్తయింది. ఈ సిరీస్లో కివీస్ బెస్ట్ బౌలర్ అయిన డఫీని 14వ ఓవర్లో సూర్య చితకబదాడు. ఆ ఓవర్లో 3 6లు ఓ 4 బాదాడు. ఓ వైట్ కూడా పడడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూర్యకి ఇది 24వ హాఫ్ సెంచరీ. ఈ సిరీస్లో 3వ హాఫ్ సెంచరీ. ఎట్టకేలకు మిచెల్ షాట్నర్ వేసిన 15వ ఓవర్లో ఈ భాగస్వామ్యం బ్రేక్ అయింది. ముందుకు వచ్చి ఆడేందుకు ప్రయత్నించిన సూర్య స్టంపౌట్ అయ్యాడు. దీంతో 14.3 ఓవర్లలో 185 పరుగుల వద్ద టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. సూర్య, కిషన్ కలిసి 57 బంతుల్లోనే ఏకంగా 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొత్తంగా 210 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన సూర్యకుమార్ యాదవ్ 4 4లు 6 6లతో 30 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ 3000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇందుకు సూర్య 1822 బంతులు మాత్రమే తీసుకున్నాడు. దీంతో వేగంగా ఈ మార్క్ అందుకున్న బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 1947 బంతుల్లో 3000 పరుగులు చేసిన మహ్మద్ వసీం ప్రపంచ రికార్డును సూర్య బద్దలు కొట్టాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా తోడు తన విధ్వంసాన్ని కొనసాగించిన ఇషాన్ కిషన్ 17వ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా ఓవర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా వరుసగా 2 6లు బాది 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇషాన్ కిషన్కి ఇదే తొలి సెంచరీ. కిషన్ విధ్వంసకర సెంచరీలో 4ల కంటే 6లు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా 6 4లు బాదితే ఏకంగా 10 6లు బాదాడు. నిజానికి 91 పరుగుల వద్ద ఉన్నప్పుడు కిషన్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద గ్లెన్ ఫిలిప్స్ వదిలేశాడు. ఇది కిషన్కు ప్లస్ అయింది. అయితే దేశవాళీ క్రికెట్ను కూడా లెక్కల్లోకి
పరిగణలోకి తీసుకుంటే గత 18 నెలల కాలంలో అంటే ఏడాదిన్నరలో చూసుకుంటే ఇషాన్ కిషన్కి ఇది 7వ సెంచరీ. 2024 ఆగస్టు నుంచి ఇషాన్ కిషన్ బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రస్తుతం మ్యాచ్లో సెంచరీలు సాధించాడు. అలాగే తన టీ20 కెరీర్లో ఇషాన్ కిషన్ 1000 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ అద్భుతమైన ఆట తీరుతో టీ20 ప్రపంచ కప్లో ఇషాన్ కిషన్ ప్లేయింగ్ లెవెల్లో కూడా చోటు కన్ఫర్మ్ చేసుకున్నాడని చెప్పుకోవాలి. శాంసన్ ఫెయిల్ ఆఫ్ ఫామ్తో సతమతం అవుతుండడంతో అతని స్థానంలో ఓపెనర్గా కిషన్ దింపే అవకాశాలు ఎక్కువ. ఇక కిషన్ సెంచరీ బారిన 17 ఓవర్లో మొత్తం 25 పరుగులు వచ్చాయి. అంతకుముందే 16 ఓవర్లోనే టీమిండియా స్కోర్ 200 దాటింది. అయితే డఫీ వేసిన 18 ఓవర్లో కిషన్ ఆర్థిక్ల భాగస్వామ్యం బ్రేక్ అయింది. డీప్ మిడ్ వికెట్లు భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫిలిప్స్కు దొరికిపోయాడు ఇషాన్ కిషన్. దీంతో 233 పరుగుల వద్ద భారత్ 4వ వికెట్ కోల్పోయింది. కిషన్ ఆర్థిక్ కలిసి 18 బంతుల్లోనే 48 పరుగులు జోడించాడు. మొత్తంగా 239 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన ఇషాన్ కిషన్ 10 సిక్స్లు 6 ఫోర్లతో 43 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. ఫెర్గ్యూసన్ వేసిన 19 ఓవర్లో 14 పరుగులు రావడంతో టీమిండియా స్కోర్ 250కి చేరుకుంది. ఇషాన్ సూర్య సృష్టించిన విధ్వంసానికి ఏమాత్రం తగ్గకుండా క్రీజ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి విధ్వంసం సృష్టించి బౌండరీలో వర్షం కురిపించిన హార్దిక్ పాండ్యా జెమిషన్ వేసిన చివరి ఓవర్ 2వ బంతికి బేవన్ జాకబ్స్కు దొరికిపోయాడు. ఏకంగా 247 స్ట్రైక్ రేట్తో రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా ఒక్కో 4 సిక్స్లతో 17 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. ఇక చివరి ఓవర్లోనే 21 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. 8 బంతుల్లో 8 పరుగులు చేసిన రింకు సింగ్, 2 బంతుల్లో 7 పరుగులు చేసిన శివం దుబే నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్లో టీమిండియా రన్ రేట్ ఏకంగా 13.55 కావడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్లో టీమిండియా 4ల కంటే 6లు ఎక్కువగా బాదడం విశేషం. మొత్తంగా 17 ఫోర్లు బాదితే 6లు ఏకంగా 23 బాదింది. భారత బ్యాటర్ల విధ్వంసం దెబ్బకు న్యూజిలాండ్ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫెర్గ్యూసన్ 2 వికెట్లు తీయగా డఫీ, జెమిషన్, షాట్నర్ తల వికెట్ తీశారు. భారీ స్కోర్తో టీమిండియా 3 ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్ మొత్తంలో టీమిండియా బ్యాటర్లు ఏకంగా 69 సిక్స్లు బాదారు. దీంతో ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక సిక్స్లు బాదిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో 2023లో వెస్టిండీస్పై 64 సిక్స్లు బాదిన ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు తమ ఇన్నింగ్స్ మొత్తంలో ఏకంగా 23 సిక్స్లు బాదారు. దీంతో టీమిండియా తరఫున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన రికార్డు సమమైంది. 2024లో జోబార్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్లోనూ మన వాళ్ళు మొత్తం 23 సిక్స్లు బాదారు. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో భారత్ సాధించిన స్కోర్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 5వ అత్యధిక స్కోర్. టీమిండియా తరఫున చూసుకుంటే 3వ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అనంతరం 272 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు తొలి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు అర్ష్దీప్ సింగ్. ఆ ఓవర్లో 17 పరుగులు ఇచ్చినప్పటికీ 3 బంతుల్లో 5 పరుగులు చేసిన సెఫర్ట్ను పెవిలియన్ చేర్చాడు. కానీ మరో ఓపెనర్ ఫిల్ అలెన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు. 4లు 6లతో చెలరేగాడు. వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్రతో కలిసి 2వ వికెట్కు 49 బంతుల్లోనే 100 పరుగుల సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే పవర్ ప్లేలోనే 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఫిన్ అలెన్. దీంతో పవర్ ప్లేలోనే న్యూజిలాండ్ 79 పరుగులు చేసింది. టీ20లో పవర్ ప్లేలో టీమిండియాపై న్యూజిలాండ్కి ఇదే అత్యధిక స్కోరు. ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర భాగస్వామ్యాన్ని 9వ ఓవర్లో బాపు అక్షర్ పటేల్ విడదీశాడు. లాంగాన్లో రింకు సింగ్కు క్యాచ్ చవిటాడు. దీంతో 117 పరుగుల వద్ద కివీస్ 2వ వికెట్ కోల్పోయింది. 210 స్ట్రైక్ రేట్తో 8 4లు 6 సిక్స్లతో 38 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు ఫిన్ అలెన్. ఇక్కడి నుంచి న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 11వ ఓవర్లో మరోసారి చెలరేగిన అక్షర్ పటేల్ గ్లెన్ ఫిలిప్స్ను 7 పరుగులకే పెవిలియన్ చేశాడు. ఇక 12వ ఓవర్లో న్యూజిలాండ్ గట్టి దెబ్బతీశాడు హర్దీప్ సింగ్. ఒకే ఓవర్లో క్రీజ్లో సెటిల్ అయిన రచిన్ రవీంద్రతో పాటు మిచెల్ షాంట్నర్ను అవుట్ చేశాడు. 176 స్ట్రైక్ రేట్తో 2 4లు 2 సిక్స్లతో 17 బంతులు 30 పరుగులు చేశాడు రచిన్ రవీంద్ర. ఇక షాంట్నర్ డక్అవుట్ అయ్యాడు. దీంతో 272 పరుగుల లక్ష్య ఛేదనలో 137 పరుగులకి సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ కష్టాలు పడింది. ఆ తర్వాత 7 పరుగులు చేసిన జాకబ్స్ను వరుణ్ చక్రవర్తి, 9 పరుగులు చేసిన జెమిషన్ను, 12 బంతుల్లో 26 పరుగులు చేసిన డారెల్ మిచెల్ను ఒకే ఓవర్లో హర్దీప్ సింగ్ అవుట్ చేశాడు. 3 పరుగులు చేసిన ఫెర్గ్యూసన్ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 17 ఓవర్లలో 191 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది కివీస్. చివరిలో అభిషేక్ శర్మ, రింకు సింగ్తో కూడా టీమిండియా బౌలింగ్ చేయించింది. ఇదే సమయంలో ఇష్సోది కొన్ని మెరుపులు మెరిపించడంతో కివీస్ స్కోర్ 220 దాటింది. మొత్తంగా 15 బంతుల్లోనే 33 పరుగులు చేసిన ఇష్సోదిని చివరి ఓవర్లో రింకు సింగ్ పెవిలియన్ చేశాడు. 19.4 ఓవర్లలో 225 పరుగులకు న్యూజిలాండ్ ఆల్అౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్పై 46 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
భారత బౌలర్లో హర్షదీప్ సింగ్ 51 పరుగులు ఇచ్చినప్పటికీ 5 వికెట్లతో చెలరేగాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 5 వికెట్లు తీయడం హర్షదీప్ సింగ్కు ఇదే తొలిసారి. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ తలా వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఇషాన్ కిషన్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచారు. ఇక 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత జట్టు 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో మరో 3 ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్ మొత్తంలో 36 సిక్స్లు నమోదయ్యాయి. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్లు నమోదైన రెండో మ్యాచ్గా నిలిచింది. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్ మొత్తంలో 496 పరుగులు నమోదయ్యాయి. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు నమోదైన రెండో మ్యాచ్గా ఇది నిలిచిపోయింది. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే ఓ బౌలర్ 5 వికెట్లు తీసినప్పటికీ అత్యధికంగా 51 పరుగులు ఇచ్చిన బౌలర్గా హర్షదీప్ సింగ్ నిలిచాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.